రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వీచే అవకాశం ఉందని తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇటు హైదరాబాద్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రాష్ట్రానికి భారీ వర్ష సూచనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, గుడ్ ఈవినింగ్. వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి వంశీ? 5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం ఇవాళ మధ్యాహ్నం ఒక బులెటిన్ ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఈ రోజు రేపు మాత్రం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ప్రధానంగా దక్షిణ అంతరంగతగా కర్ణాటక మరియు దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఏదైతే ఉపరితల ఆవర్తనం కావచ్చు, దాంతో పాటుగా కర్ణాటక వద్ద కేంద్రీకరణ ఏదైతే కొమరేన్ వరకు కూడా కేంద్రీకృతమైనటువంటి ఒక ద్రోణి, ఈ రెండింటి ప్రభావంతో కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు ఏదైతే కురవనున్నాయి. రానున్నటువంటి 3 గంటల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఆరెంజ్ అలర్ట్ ని, ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఒకసారి మనం ఆరెంజ్ అలర్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్. దాంతో పాటుగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దాంతో పాటుగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు హైదరాబాద్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట్, వికారాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లా ఈ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తా ఉన్నాయి. తదుపరి రానున్నటువంటి 3 గంటల్లో ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రజెంట్ హైదరాబాద్ వాతావరణంలో చూస్తే మాత్రం రానున్న 3 గంటల్లో మాత్రం హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం ప్రిడిక్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. రానున్నటువంటి 3 గంటల పాటు కూడా హైదరాబాద్ నగర ప్రజలు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా ఐఎండీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది. ప్రధానంగా అటు ద్రోణుల ప్రభావం కావచ్చు, దాంతో పాటుగా నిన్న ఈ రోజు ఎండ తీవ్రత కొంత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో థండర్స్టార్మ్ యాక్టివిటీ కూడా ఏర్పడి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో చెట్ల వద్ద ఎవరు ఉండకూడదని కూడా, దాంతో పాటుగా డెలికేట్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి కింద ఎవరు ఉండకూడదని కూడా సూచిస్తా ఉన్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని కూడా ఐఎండీ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద హైదరాబాద్ నగరంలో కూడా పూర్తి స్థాయిలో వాతావరణ మార్పు అనేది మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. రానున్న 3 గంటల్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అని వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.